Congratulations, Olga Vidya, for 18 million subscribers. Please do like and subscribe Olga Videos. అండ్ నాకు వీళ్ళిద్దరు బాండింగ్ బాగా అనిపించిందండి ట్రైలర్ చూసినప్పుడు. నువ్వు మాటలతో పడేస్తావు అనడం ఒకటి, ఇలా కొన్ని డైలాగ్స్ ఉన్నాయి చాలా క్యూట్గా ఉన్నాయి. అంటే ఇవి ఇప్పుడు కనుమరుగైపోయినాయి. చాలా మోడరేట్ లవ్ స్టోరీల్లో ఆ ప్యూర్నెస్ అన్నది చాలా తక్కువ అయిపోయింది. సో ఇదంతా షూటింగ్ ఎక్కడ చేశారు సార్? నూజివీడు దగ్గర రావుచర్ల అని ఒక విలేజ్ ఉంది మేడం. ఓకే. అది యాక్చువల్గా మన ఆంధ్రప్రదేశ్లో ఉత్తమ గ్రామంగా 5వ స్థానంలో అవార్డు తీసుకుంది మేడం ఆ గ్రామం. చాలా న్యాచురల్గా మన పాత నాగరికత ఉట్టిపడేటి కనిపించేలాగా ఇవన్నీ ఆ ఊర్లో అట్మాస్ఫియర్ అంతా అట్లా ఉంటుంది మేడం. సో మాకు దగ్గర అవ్వడం ఆ ఊరు నాకు ప్లస్ అయింది. ఇంకా నేను ఒక 25 days కంప్లీట్ షూట్ అక్కడ చేశాను మేడం. ఆ ఊరంతా కూడా బాగా మాకు కోఆపరేట్ చేశారు. అక్కడ మాకు టిఫిన్లు టీ కాఫీలు కూడా ఊరోళ్ళు అరేంజ్ చేసేవాళ్ళు. ఈ సినిమా కొంచెం ఖర్చు తగ్గిపోయింది. అవును మేడం, అవునండి. అక్కడ శ్రీనివాసరావు గారు అని ఒక సర్పంచ్ గారు ఉన్నారు, ఆయన కూడా చాలా మాకు హెల్ప్ చేశారు అక్కడ. సార్ యాక్చువల్ దీనికన్నా ముందు మీరు ఏదైనా క్రాఫ్ట్ లో నేర్చుకున్నారా, వర్క్ నేర్చుకున్నారా ఏంటి? మేడం వర్క్ నేర్చుకోవడం అంటే బయటికి ఎక్కడ వెళ్ళి నేర్చుకోలేదండి యాక్చువల్. నిజంగా షూట్స్ అంటే ఫ్రెండ్స్ సర్కిల్లో కొంచెం మూవీస్లో వీళ్ళు చేస్తూ ఉంటే వీళ్ళు అక్కడ ఉండి చూడటం అది చేసేవాడిని. నాకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ కాబట్టి కథలు రాయడం చూసి మీరు ఇది డైరెక్ట్ గా ఫస్ట్ అటెంప్ట్ లోనే తీసారు సినిమా. షార్ట్ ఫిల్మ్స్ చేశాను మేడం. షార్ట్ ఫిల్మ్స్ ఒక 8 షార్ట్ ఫిల్మ్స్ అలా చేశాను. చేసి కథలు నేనే రాసుకునేవాడిని, నేనే డైరెక్ట్ చేసుకుని చేసేవాడిని. ఒక 3 షార్ట్ ఫిల్మ్స్కి నాకు మంచి అవార్డులు వచ్చినాయి మేడం. ఇట్లాగే మన హైదరాబాద్ నుంచి స్టూడియోస్ నుంచి పిలిచి ఇంటర్వ్యూస్కి పిలిచి ఒక 2-3 ఛానల్లో ఇంటర్వ్యూస్ కూడా తీసుకున్నారు. బాగా చేశారని అవార్డులు వచ్చినాయి మంచిగా. నాకు అంటే నేను నాకు మూవీ చేయాలి ఎప్పటికైనా నేను అని చెప్పేసి ఒక పట్టుదల ఉంది మేడం. దానికోసం నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ రావాలి, ఇదేంటి వాట్ తెలియాలి, నేను ఎక్కడ చేసి నేర్చుకోలేదు కదా అని షార్ట్ ఫిల్మ్స్ మీద నేను ప్రయోగం చేశాను యాక్చువల్గా. సూపర్. సో మనకు మూవీ తీసే ఒక చిన్న స్టాండర్డ్ పెద్ద స్థాయిలో కాకపోయినా తీయగలం ఒక మనం అనుకునే కథని అనిపించినప్పుడు ఇది మొదలు పెట్టారు. బడ్జెట్ ఎంత అయిందండి దీనికి? బడ్జెట్ అయింది మేడం. అంటే బడ్జెట్ గురించి చెప్పాలంటే ఎక్కువైంది మేడం. యాక్చువల్గా నేను మూవీ చేయకపోవటం, మీరు అన్నట్టు నేను ఎక్కడ బయట చేయకపోవటం, నాకు అవగాహన లేక ఖర్చు అనుకున్న దానికి ఎక్కువైంది మేడం. బాగా అయింది మేడం. నా పరిస్థితి నా స్తోమత కంటే యాక్చువల్ నేను తీసే స్థాయి కాదు ఇది. నాకు మించి బాగా అయిపోయింది మేడం యాక్చువల్గా బడ్జెట్ అంటే. సో చిన్న మీరు దీనికన్నా ముందు ఏమైనా యాక్ట్ చేశారా? ఒక ఫిల్మ్స్ చేశాను. ఓకే. 5 ఫిల్మ్స్ చేశాను. ఓకే. నోటిసబుల్ ఒక 3 ఫిల్మ్స్. ఏంటి అవి చెప్పండి? రాజధాని ఫైల్స్ అని, ఓకే, లేకపోతే మెన్ 2, ఓకే, ఇలా 3-4 స్క్రీన్ స్పేస్ బాగున్నవి చేశాను. సో బేసిక్గా ఎవరైనా సరే ఈ ఫీల్డ్లోకి వచ్చారు అంటే విపరీతమైన సినిమా పిచ్చి ఉండాలి. నేనైనా మీరైనా అది ఉంటేనే మనం ఇక్కడ కూర్చుని ఈ రోజులో మాట్లాడుకుంటానని నేను ట్రూలీ నమ్ముతా. మీకున్నటువంటి ఆ సినిమా క్రేజ్లో ఎక్కువగా చూసినటువంటి సినిమా ఏంటి థియేటర్స్లో అంటే ఏం చెప్తారు? చిన్న మీరు చెప్పండి. సినిమా థియేటర్కి వెళ్తారా అసలు? వెళ్తారా? కోవిడ్ వచ్చి ఓటీటీ అనేది రైజ్ అయింది కదా. థియేటర్స్ అసలు ఎక్కువగా థియేటర్లో చూసిన సినిమా ఏంటి? మేడం నేనైతే రంగస్థలం మూవీ ఎక్కువ సార్లు చూస్తాను. నాకు బాగా ఇష్టం. టేకింగ్ అప్ స్టైల్, ఆ అట్మాస్ఫియర్, ఆ విలేజ్ నేటివిటీ. మీకు నేటివిటీ బాగా ఇష్టం, నేచర్ చాలా ఇష్టం మీకు. ఎస్పెషల్లీ రామ్ చరణ్ గారి యాక్టింగ్ నాకు పీక్స్ లో అన్ని సినిమాల కన్నా నేను ఆయన్నే ఆ సినిమానే వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్తాను నేనైతే. నేను కూడా ఒప్పుకుంటాను కదా. ఇప్పటికైనా గుర్తొచ్చిందా? ఆయనకి ఇంకా వచ్చే దగ్గరే ఉందన్నమాట. మీరు చెప్పట్లా. యాక్చువల్లీ గోదావరి మూవీ బాగా అది 1000 times అయినా వాచ్ ఇట్ అనమాట. శేఖర్ కమలా గారి మూవీస్ అంటే చాలా చాలా ఇంపాక్ట్ ఉంటుంది నా మీద. బికాజ్ ఏంటంటే ఆ మూవీస్లో లైక్ అమ్మాయిలు యాక్ట్ చేసే విధానం కానీ, ఆయన చూపించే స్క్రీన్ ప్రెజెన్స్ కానీ, ఐ లవ్ ఇట్. సో మెయిన్లీ ఆయన మూవీస్ దగ్గర నుంచి నేను యాక్టింగ్ నేర్చుకున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డాడీ మూవీ, చిరంజీవి గారి మోస్ట్ వాచబుల్ మూవీ అంటే అదే. సరిపోయారు అంటున్నారండి మీరు. ఎక్కువ సార్లు ఏం చేస్తారు? నా చెవులు బాగా అనిపిస్తాయి. ఏం వయసు మీరు ఇంకా రాలేదండి, అందుకే మీరు ఆ సినిమా చూస్తున్నారు. రాజా మీరేం చూసారు? థియేటర్లో ఎక్కువ చూసింది దేవదాస్ అండి. రామ్ గారు నాకు చాలా ఫేవరెట్. చౌదరి గారి సినిమా. అందులో సాంగ్స్ అయినా డైలాగ్స్ అయినా నాకు రామ్ గారు, ఇలియానా గారు యాక్టింగ్ చాలా బాగా నచ్చింది. ఇంకా ఆల్మోస్ట్ ఇంకా ఇప్పటికి మొబైల్లో రెగ్యులర్ చూడాలంటే చిరంజీవి గారి మూవీస్ ఆల్మోస్ట్ అన్ని. అవి చిరంజీవి గారు అనే కాదు, ఓల్డ్ మూవీస్ అన్ని, డ్యూయల్ రోల్ ఉన్న మూవీలు అన్ని చూస్తానండి. డ్యూయల్ రోల్స్ నాకు చాలా ఛాలెంజింగ్ గా ఉన్నాయని మీకు ఇష్టం? అవును, అది రౌడీ అలకు చాలా ఇష్టం. మన వెంకటేష్ గారిది పోకే రాజుల టీవీలో ఉంటుంది, బాలకృష్ణ గారిది రాముడు, నాగార్జున హలో బ్రదర్. ఎప్పటికైనా ఇలాంటి సినిమాలు చేయాలనుకో, 2 క్యారెక్టర్ డబుల్ క్యారెక్టర్స్ చేయాలన్నది ఇంకా నెగిటివ్ క్యారెక్టర్ కూడా చేయాలని బాబు. సూపర్.
మనకి ఇప్పుడైనా ఆన్సర్ వచ్చిందా? ఓకే. శివాజీ శివాజీ సినిమా చూసారు. అంటే ఐ లవ్ లర్నింగ్ టెక్నికల్ ఆస్పెక్ట్స్, ఓకే. టెక్నికల్ అడ్వాన్స్మెంట్స్ ఏమున్నాయి అవన్నీ వాటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్. సో ఆ విజన్లో నేను చూస్తాను ఏ సినిమా. ఓకే. Hi, congratulations, Volga Videos. 18 million subscribers. Like, share and subscribe.